అక్షరాన్ని ఉన్నట్టుగా నేర్చుకోవాలి, అవసరం. నేర్చుకున్న తర్వాత వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కౌన్సిల్ దగ్గరికి వచ్చి కూర్చుంటే, అనగా ఉపదేశం దొరికే దగ్గరికి వచ్చి కూర్చుంటే ఆ ఆజ్ఞ యొక్క ఆత్మ ఏంటో నీకు బోధపడుతుంది. ఆ ఆత్మను అనుసరిస్తే జీవిస్తావు నువ్వు. రైట్, గమనించండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క ఆజ్ఞ ఉందనుకోండి, చేయరాదు గీత, చేయరాదు అని ఒక గీత ఉందనుకోండి. ఆ గీతకి అటు ఇటు చేయరాదు అనేవాళ్ళు, చేసిన వాళ్ళందరూ ఇటుపక్క ఉంటారు, చేయని వాళ్ళందరూ అటుపక్క ఉంటారు. సో డివైడ్ చేసి పడేస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే అలా డివైడ్ చేయడం కాదు, కానీ ఎందుకు చేయరాదు అనే దాని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి, దేవుడు ఏ ఉద్దేశంతో చేయరాదు అంటున్నాడు, ఏం చేస్తే ఏం చేయకూడదు, చేస్తే ఏమవుద్ది, చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కావాలి, గ్రహించాలి. మన గ్రహింపుకి ఎవరు నేర్పిస్తారు, ఎక్కడ దొరుకుతుందంటే ఆ క్రీస్తు ఉపదేశం మనకు నేర్పిస్తారు.